హితేష్ చాలా మంచివాడు. సాహసాలు చెయ్యాలంటే చాలా ఇష్టం. కాని చదువంటే మాత్రం అతని మనసు అస్సలు కుదురుగా ఉండేది కాదు. దానివల్ల అతని తల్లిదండ్రులు చాలా కంగారుపడ్డారు. హితేష్ను చదువుపై దృష్టి పెట్టేలా చెయ్యడానికి వారు చెయ్యగలిగినదంతా ప్రయత్నించారు. కాని హితేష్ గ్రేడ్లు తక్కువగానే ఉన్నాయి. ఒకరోజు వాళ్లందరూ ఎంత ఒత్తిడిలో ఉన్నారో చూసి హితేష్ తండ్రి అందమైన గోవాకు ట్రిప్ వెళ్దామని అన్నాడు. వాతావరణంలో మార్పు అందరిలో ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తూ హితేష్ తల్లి ఒప్పుకుంది. ఈ ట్రిప్ వాళ్లు అనుకున్నదానికంటే చాలా బాగా జరిగింది. సూర్యుడు, ఇసుక మరియు సముద్రం వారి రోజులను నవ్వు మరియు ఆనందంతో నింపాయి. హితేష్ బీచ్ల వెంబడి పరిగెత్తాడు, ఇసుక కోటలు కట్టాడు మరియు సముద్రంలో ఆడుకున్నాడు. వాళ్ల చివరి రాత్రి సూర్యుడు నారింజ మరియు గులాబీ రంగులో అస్తమిస్తున్నప్పుడు ఒక స్థానికుడు వాళ్లకు దగ్గర్లో ఉన్న ఒక రహస్య గుహ గురించి చెప్పాడు. ఆసక్తిగా ఆ కుటుంబం ఆ గుహలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. వారు గుహ వద్దకు నడిచి వెళ్లారు. వారు లోపలికి అడుగుపెట్టినప్పుడు ఒక వింతగా మెరిసే లైట్ మొత్తం గుహలో నిండిపోయింది. హితేష్ ఆసక్తిగా గుహ గోడపై ఉన్న ఒక మెరిసే క్రిస్టల్ను తాకాడు. ఒక మెరుపు కాంతిలో ఒక గొప్ప శక్తి అతని శరీరంలోకి వచ్చింది. అతను ఇంతకు ముందెన్నడూ తెలియని ఒక కొత్త వేగం మరియు బలాన్ని అనుభవించాడు. గోవా నుండి తిరిగి వచ్చిన తర్వాత హితేష్ చాలా భిన్నంగా భావించాడు. అతను కారు కంటే వేగంగా కదలగలడు మరియు అతని ఇంద్రియాలు చాలా బాగా పనిచేశాయి. ఒక డ్రైవర్ లేని స్కూల్ బస్సు ఒక రద్దీగా ఉండే రోడ్డు వైపు దూసుకుపోతున్నట. వార్తల్లో చూసే వరకు ఈ కొత్త శక్తితో ఏమి చెయ్యాలో అతనికి తెలియలేదు. రెండవ ఆలోచన లేకుండా హితేష్ తన ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు. అతను క్షణాల్లో అక్కడికి చేరుకుని బస్సును తన శక్తితో ఆపాడు. అతని కాళ్లు తారులో లోతైన గీతలను సృష్టించాయి. అతను బస్సును రోడ్డుకు కొన్ని అంగుళాల దూరంలో ఆపి లోపల ఉన్న పిల్లలందర్నీ కాపాడాడు. మరో రోజు ఒక చిన్న విమానం నియంత్రణ కోల్పోయి పడిపోవడం చూశాడు. అతను తన పాఠశాల పైకప్పు నుండి దూకి ఆకాశంలోకి ఎగిరి విమానాన్ని ఒక విశాలమైన మైదానంలో సురక్షితంగా దిగేలా చేసి అందులో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడాడు. హితేష్ వీరోచిత పనులు రహస్యంగా ఉన్నాయి. కాని త్వరలో ఒక కొత్త సమస్య బయటపడింది. తుఫానులు మరియు భూకంపాలను సృష్టించగల శక్తితో ఒక చెడ్డ సూపర్ విలన్ కనిపించాడు. నగర ప్రజలు అతనికి లొంగిపోకపోతే నగరాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆ విలన్ చేసిన విధ్వంసం వల్ల ప్రజలు చాలా భయపడ్డారు. నగరం కూలిపోవడం చూస్తున్న హితేష్ తాను ఏదో చెయ్యాలని అనుకున్నాడు. అతను తన గుర్తింపును దాచుకోవడానికి ఒక హుడీ జాకెట్ ధరించి తుఫాను మధ్యలోకి ఎగిరాడు. యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. విలన్ మెరుపులను విసిరాడు మరియు హితేష్ కాళ్ల కింద ఉన్న నేలను పగులగొట్టాడు. కాని హితేష్ తెలివైనవాడు. అతను తన వేగాన్ని ఉపయోగించి విలన్ దాడులన్నింటినీ తప్పించుకున్నాడు మరియు చివరికి తన శక్తితో అతను విలన్ యొక్క విధ్వంసక శక్తిని అతని వైపుకే మళ్లించి ఆ చెడ్డ విలన్ను ఓడించాడు. తుఫానులు తగ్గిన తర్వాత మరియు సూర్యుడు మళ్లీ ప్రకాశించినప్పుడు నగర ప్రజలు తమ హీరో వైపు చూశారు. వారికి అతని పేరు తెలీదు, కాని వారు వారిని కాపాడిన ఆ ధైర్యవంతుడైన అబ్బాయిని చూశారు. వార్తా కెమెరాలు ఆ రహస్య హీరో క్లిప్లను చూపించాయి మరియు ఇంట్లో చూస్తున్న హితేష్ తల్లిదండ్రులు ఆ జాకెట్ను, నిలబడిన తీరును మరియు వారి కొడుకు కళ్లల్లో ఉన్న స్వచ్ఛమైన మంచితనాన్ని గుర్తించారు. హితేష్ తిరిగి వచ్చినప్పుడు అలసిపోయిన విజయం సాధించినప్పటికీ వారు అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లకి అతని గ్రేడ్ల గురించి అస్సలు పట్టింపులేదు. వాళ్లు చాలా గర్వపడ్డారు. వారి చిన్న అబ్బాయి ఒక హీరో. హితేష్ కూడా మొదటిసారిగా తాను నిజంగా గొప్ప పని సాధించానని భావించాడు.